కుర్వన్ ఏవ ఇహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నా అన్యథా అతః అస్తి నా కర్మ లిప్యతే నరే. ఇహ ఈ లోకమునందు కర్మాణి కర్మలను కుర్వన్ చేయుచునే శతం 100 సమాహ సంవత్సరములు జిజీవిషేత్ జీవింపగోరుము. ఏవం ఇట్టి నరే నరునకు త్వయి నీయందు ఇతః ఇంతకంటే అన్యథా ఇంకొకటి నా అస్తి లేదు కర్మ నలిప్యతే అంటబడదు. కుర్వన్ ఇహ ఏవ కర్మాణి ఈ లోకంలో కర్మలను చేస్తూనే ఉండవలయును. జిజీవిషేత్ శతం సమాహ 100 సంవత్సరముల కాలం జిజీవిషేత్ జీవింపగోరు 100 ఏండ్ల కాలం ఉండు అని ఉపనిషత్తు భరోసా ఇస్తూ ఉన్నది. ఈ మధ్యలో ఎందుకు పోతావు, తొందరపడి 100 ఏండ్ల కాలం పాటు ఉండొచ్చు కదా, ఏం కమ్ముని పని పోవటానికి అక్కడ పోవటానికి. 100 సమాహ 100 ఏండ్ల కాలం జీవించవయ్యా. ఏవం ఈ విధముగా ఉన్నట్లయితే త్వయి నీయందు నా అన్యథా నా అస్తి నా కర్మ లిప్యతే నరే. నా అన్యథ వేరైనటువంటిది అతః ఇంతకంటే నా అస్తి లేదు. నమస్తే. ఇంతకంటే వేరైనది ఏది కూడా ఇంతకంటే వేరైనది ఏదియో కూడా నా అస్తి లేదు. నా కర్మ లిప్యతే నరే అటు నరుని కర్మ నలిప్యతే అంటబడదు. 100 ఏండ్ల కాలం జీవింపగోరు. ఈ మధ్యలో పోదాం అని చెప్పాల్సిన అవసరం లేదు. అది ఉపనిషత్తు ఉంటుంది ఈ మాట. ఈ 100 ఏండ్ల కాలం జీవిస్తూనే కర్మలు ఆచరించు. కర్మలు ఆచరించినట్లయితే నువ్వు ఆ కర్మల చేత ఏమి అంటబడవు. 60 ఏండ్ల దాకా సంసార గొడవలు పడ్డాం కదా, ప్రభుత్వం వాళ్ళు సెలవు ఇచ్చారు. నీకు వద్దులేవా గొడవ, సంసారం, యావకేషణ, ఉద్యోగం అని చెప్పని ప్రశాంతంగా జపము ధ్యానం చేసుకుంటూ హాయిగా ఉండమని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు జీవితాలు అనేవి మన చేతుల్లో ఉంటే మనం బయట వేసుకోవచ్చు. వర్లేవయ్యా నా రాబోయే జీవితం నా యొక్క అధ్యయనంలో ఉంది కదా, కాబట్టి అప్పుడు నేను అనుకున్నాను కాబట్టి అప్పుడు సగదిద్దుకుంటానని చెప్పి అనుకోవచ్చు. రాబోయే జీవితాలు మన చేతుల్లో లేవు. ఏ దేహం వస్తుందో చెప్పలేము. అందువల్ల శాస్త్రం ఏం చెప్పిందంటే 60 ఏండ్లు వచ్చేసాయి అంటే వానప్రస్థ ఆశ్రమంగా ప్రశాంతంగా ధ్యానము సాధన అనుష్ఠానాలతో గడపమని మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ. కాబట్టి 100 ఏండ్ల కాలం అయినప్పటికీ కూడా జీవితాన్ని జీవింపగోరుము. అన్యథా అతః అస్తి ఇంతకంటే మరొకటేమీ కూడా నీ యందు లేదు. ఆ విధంగా చేసినట్లయితే కర్మల చేత నలిప్యతే అంటబడవు. దీంట్లో ఏం చెప్పుకొచ్చారంటే ఆ శాస్త్రకారులు మొదటి మంత్రంలో ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఇది త్యాగ భావనగా వైరాగ్యపూర్ణముగా వైరాగ్య భావనగా చెప్పేదిగా ఉన్నది. వైరాగ్య మార్గంలో పోయేటువంటి వారికి జ్ఞాన మార్గంలో పోయేటువంటి వారికి ఆ మంత్రం ప్రబోధించింది. అలాంటి వైరాగ్యం లేకపోతే అంతటి జ్ఞాన విధానం లేకపోతే మరి వ్యవహారంలో మునిగి ఉన్నట్లయితే వాళ్ళు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు ఫలాపేక్ష రహితముగా చేసుకుంటూ జీవింపగోరిన వాళ్ళు కూడా సద్గతిని పొందుతారు. కాబట్టి 100 ఏండ్ల కాలం జీవింపగోరుము. ఆ జీవించేటువంటి యొక్క వ్యక్తి కర్మలను ఆచరించాలని చెప్పి అన్నాడు. ఏమిటా కర్మలు అని చెప్పానంటే యజ్ఞయాగాది కర్మలు ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యవహార జీవితంలో జీవించేటువంటి యొక్క అతడు మరి ఆ కర్మల చేత అంటబడడు అనేటువంటి అంశాన్ని మనకు శాస్త్రకారులు కూడా ఈశావాస్యానికి భాష్యం రాస్తూ ఈ అర్థాన్ని చెప్పుకొచ్చారు. మొదటి మంత్రమేమో
త్యాగభావాన్ని బోధిస్తూ ఉన్నది. మొదటి మంత్రమేమో త్యాగభావాన్ని బోధిస్తూ ఉన్నది. ఆ త్యాగభావనగా అంత లెక్క పోగలిగేటువంటి యొక్క సామర్థ్యం లేనటువంటి వాళ్ళు, గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వాళ్ళు కర్మలను ఆచరిస్తూ 100 ఏళ్ల కాలం జీవించవచ్చు. అట్లా జీవించేటువంటి వారు ఆ కర్మలు కూడా సత్కర్మలుగా, యజ్ఞయాగాదులుగా చేసినట్లయితే వాళ్ళు కూడా ధరించే అవకాశము ఏర్పడుతుంది అని చెప్పని ఈ మంత్రానికి అర్థంగా చెప్పుకొస్తారు. అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః తాన్ తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచాత్మహనో జనాః. అసూర్యా నామతే లోక, అసూర్య అనగా ఆసురి సంపత్తి కలిగి ఉన్నటువంటి వారి యొక్క నామ పేరు గల ఏ లోకాలైతే ఉన్నాయో తే లోకాః ఆ లోకములు అంధేన అంధత్వము చేత, తమస్సు చేత ఆవృతాః ఆవరింపబడి ఉన్నాయి. తాను వాటిని తే ప్రేత్య ఎవరైతే దేహం సారిస్తారో అట్టివారు అలాంటి లోకాలని అభిగచ్చంతి పొందుతూ ఉన్నారు. ఎవరు ఏకేచ ఆత్మహనః జనాః ఆత్మహంతకులై ఉన్నారో అట్టి జనులు అలాంటి లోకాలని చనిపోయిన తర్వాత పొందుతున్నారు అన్నాడు. తే ఆ లోకాః లోకములు అసూర్య అసురులకు సొమ్ము అనుట నామ ప్రసిద్ధమే కదా. అందేన గ్రుడ్డితనమును కలిగించు తమస అజ్ఞానము చేత ఆవృతాః ఆవరింపబడి ఉన్నవి. ఏకేచ ఎవరెవరు జనాః జనులు ఆత్మహనాః ఆత్మహింసకులో తే వారు ప్రేత్య చనిపోయిన తర్వాత తే ఆ లోకములను అభిగచ్చంతి పొందుతూ ఉన్నారు అన్నాడు. దీంట్లో ఈ 3 మంత్రాలు ఉన్నాయి కదా. ఈ 3 మంత్రాలు, ఒకటి ఉత్తమగతి, రెండవది మధ్యమగతి, మూడవది అధమగతి. ఈశావాస్యం ఇదం సర్వం ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటిది. కుర్వన్నేవేహ కర్మాణి మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. అసూర్యానామతే లోకాః ఇది అధమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. అనగా సాత్విక మార్గం, రాజసిక మార్గం, తామసిక మార్గం అనేటువంటివిగా ఈ 3 మంత్రాలని చెప్పుకొస్తారు. కుర్వన్ ఏవ ఇహ కర్మాణి ఈ లోకంలో కర్మలు ఆచరిస్తూ ఉన్నటువంటి వారు. జిజీవిషేత్ శతం సమాహ 100 ఏళ్ల కాలం పాటు వాళ్ళు జీవిస్తారు. ఏవం ఈ ప్రకారముగా ఉన్నటువంటి వారు త్వయి నీయందు నా అన్యథ మరొకటి నా ఆస్తి లేదు, నా కర్మ లిప్యతే నరే ఆ కర్మ వాళ్ళని అంటదు అన్నారు. అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తాయి దీనికి. ఎవరైతే కర్మలను ఆచరిస్తూ ఉంటారో ఆ కర్మలను ఫలాపేక్షరహితముగా ఆచరించేటువంటి వారు ఆ కర్మల చేత వాళ్ళు బంధింపబడరు అని చెప్పని అంటారు. ఫలాపేక్షరహితముగా అంటే ఈశ్వరార్పణ భావనగా కర్మలు ఆచరించేవారు ఆ కర్మల చేత వాళ్ళు అంటబడరు అనేటువంటి మాటలు ఇక్కడ చెప్పటం జరుగుతూ ఉన్నది. లోకంలో కర్మలు చేయటం వల్ల మోక్షము లేదనేటువంటిది ఈశావాస్యం చెప్పేటువంటి మాట. ఇదే కైవల్యోపనిషత్తు. న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు. న కర్మణ కర్మల చేత, న ప్రజయ సంతతి వల్ల, ధనేన ధనము చేత మోక్షము లేదయా. త్యాగేన ఒక త్యాగము చేతనే మోక్షం అనేది కలుగుతుంది. మనకి ఈ యొక్క త్యాగేన అనే మాట తేన త్యక్తేన భుంజీత అనేది ఈశావాస్యంలో చెప్పిన మాట. నా కర్మణ నా ప్రజయ కర్మల చేత మోక్షము లేదు అన్నారు. కాబట్టి ఆ కర్మలు అనేటువంటివి సకామ్యముగా ఉండే ఉంటాయి, నిష్కామ్యముగా ఉండే ఉంటాయి. సకామ్యముగా చేసేవాళ్ళు ఆ సకామ్య సంబంధ ఫలితాన్ని పొందుతూ ఉంటారు. నిష్కామ్యముగా చేసేవారు ఆ నిష్కామ్య కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుందని చెప్పని
ఆ చిత్తశుద్ధిని పొందినటువంటి వారు మహాత్ముల యొక్క ఆశ్రయంలో బ్రహ్మ విద్యా అధ్యయనం చేసి మోక్ష మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఇది అనగా కుర్వన్నేవేహ కర్మాణి, కర్మలు చేస్తూ జీవించండి, ఆ కర్మలు వాళ్ళను అంటవు అనే మాటగా చెప్పటానికి ఇదొక అర్థం. ఇంకోటి ఏంటంటే పై మంత్రంలో చెప్పుకున్నాం, ఈశావాస్యం ఇదం సర్వం, ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి ఏ విశ్వమైతే ఉన్నదో, ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వాన్ని తేన త్యక్తేన వదిలిపెట్టడం కారణంగా ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వం కూడా రెండు రకాలుగా ఉన్నది. ఒకటి ఈశ్వర నిర్మితమై ఉన్న వ్యావహారిక విశ్వం, జీవ నిర్మితమై ఉన్నటువంటి ప్రాతిభాషిక విశ్వం. వదలాల్సింది వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వం కాదు, ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క విశ్వాన్ని వదలాలి. ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క విశ్వం నీ కల్పన, వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వం ఈశ్వర కల్పన. ఈశ్వర కల్పనయ్యి ఉన్నటువంటి యొక్క విశ్వాన్ని వదిలే అవకాశాలు లేవు. ఈశ్వర కల్పన మాత్రమే ఉన్నటువంటి యొక్క వ్యావహారిక విశ్వం వదిలే అవకాశమే లేదు. అది జీవునికి ఉపభోగ్యమై ఉన్నది, వినియోగాత్మకమై ఉన్నది. వ్యావహారిక వనరులు తగు మాత్రంగా వాడుకుంటూ మనం పారమార్థిక విషయంకై ప్రయత్నం చేయాలి. వ్యావహారిక వనరులు మనం సమకూర్చుకోవాలి, వాట్లను వినియోగించుకోవాలి. ఈ సమకూర్చుకోవటం, వినియోగించుకోవటం అనే విషయాలలో వివేకం లేకపోయిందా అంటే ఉన్న జీవితం అంతా కర్పూర హారకల కరిగిపోతుంది వాటికే. కాబట్టి వ్యావహారిక విశ్వ పదార్థాలను ఏ మేరకు సమకూర్చుకోవాలి, అవి ఏ మేరకు మనం వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క నైపుణ్యత కలిగి ఉన్నటువంటి జీవితాన్ని సన్యాసము అంటారు. సన్యాసము అనేది కేవలం బట్టలకు రంగు మార్చడం కాదు. సన్యాసం అనేది జీవన విధానంలో ఒక వరవడి. జీవన విధానపు ఆ సౌలభ్యతను తెలిసి అది ఏ యొక్క విధానంలో నడిచినట్లయితే జీవితానికి ఇవన్నీ వ్యావహారిక వస్తువులు ఆటంకములు కాకుండా ఉంటాయి అనేటువంటి యొక్క దాన్ని జీవన కళ అని చెప్పని అంటారు. జీవించడం ఒక కళ, కళావంతముగా జీవించమని చెప్పని అంటారు, అందముగా జీవించమని చెప్పని అంటారు. కాబట్టి ఆ యొక్క జీవన విధానంలో వ్యావహారిక వస్తువులతో సంబంధం పడ్డాం. కాబట్టి ఆ వ్యావహారిక వస్తువుల యొక్క విషయంలో ఏ మేరకు మన జీవితం సంబంధం పడి ఉండాలో అనేటువంటి విధానం. ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి విశ్వంలో ఉన్నాము, ఆ ఈశ్వర కల్పన మాత్రమే ఉన్నటువంటి యొక్క వస్తువులతో సంబంధం పడి ఉన్నాము. ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి యొక్క వస్తువుల సమకూర్చుకునేటువంటి వ్యవహారంలో ఉన్నాము. ఆ ఉన్నటువంటి యొక్క మనము మన యొక్క చాకచక్యముతో మన జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ పోవలసి ఉంటుంది, వివేకంతో జీవించాల్సి ఉంటుంది. అది లేని పక్షంలో ఏమవుతుంది, ఆ వ్యావహారికానికే మన జీవితం అంతా కూడా దారబోయటం అవుతుంది. పారమార్థికాన్ని పొందేటువంటి అవకాశమే జీవితానికి ఉండలేక. అందువల్ల వ్యావహారిక విధానంలో కొంత జీవితం మనం మిగిల్చుకుంటే ఆ కొంత జీవితంలో ఈ ప్రాతిభాషికమై ఉన్న విశ్వాన్ని జయించే అవకాశం ఏర్పడుతుంది. ప్రాతిభాషిక విశ్వాన్ని మనం జయించాల్సి ఉంటుంది. ప్రాతిభాషిక విశ్వం అంటే మనోసంకల్పాత్మ నిర్మిత స్వప్న జగత్తు, ఆలోచన సృష్టి. అది మనలో అవ్యాజముగా అలవాటైపోయి ఉన్నది. మన మనస్సులో బాగా తిష్ట వేసి కూర్చున్నది ఆలోచన ప్రవృత్తి. అనేక జన్మలుగా మన మనస్సులో నాటుకుపోయి ఉన్నది. మనం దాని గురించి ఏనాడు కూడా పట్టించుకోవాలా. మనం దాన్ని వ్యావహారికంలో ఇంకా దాన్ని పెంపొందింపజేశాం. బాగా పొద్దున పెట్టాం, బాగా నీరు పోసాం, ఎరువేశాం, బాగా పెంచుకుంటూ పోయాం. గురువు చెప్పాడు, నాయనా నువ్వు ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ మనస్సులో పెరిగి ఉన్నటువంటి యొక్క
ఈ ఆలోచన విషవృక్షాన్ని నువ్వు తీసివేసుకోగలిగితే నువ్వు నీ యొక్క స్వరూప సాక్షాత్కార జ్ఞానం పొందే అవకాశం ఏర్పడుతుంది అని గురువు చెప్పాడు. ఆ గురువు చెప్పిన కాడి నుండి మనం ఆ ప్రయత్నం నిమగ్నం అయ్యాం. ఆ ప్రయత్నంలో నిమగ్నం కాగా ఏమైపోయింది పరిస్థితి అని చెప్పానంటే దానిని తుదంటూ తొలగింపజేయగలిగేటువంటి సత్తా లేకుండా మనకు పోయింది. మనం దాంతో పోరాడుతూ ఉన్నాం. దేంతో పోరాడుతూ ఉన్నాం? మనస్సులో పెరిగిపోయి ఉన్నటువంటి యొక్క ఆలోచన పరంపరాత్మక సృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని జయించాలని చెప్పానంటే మనకి ఈనాడు అలవి కానటువంటి విధానాలలో పెరిగిపోయి ఉన్నది. ఆ మాటకు అర్థంగా అర్జునుడే చంచలం హిమరః కృష్ణ అని మొరబెట్టుకున్నాడు. 6వ అధ్యాయంలో పరమాత్మ ధ్యాన విషయాన్ని బోధించాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన, ఇట్లా కూర్చోవాలి, ఇలాంటి దర్భాసనం వేసుకోవాలి, జింకశనం వేసుకోవాలి, తెల్లవస్త్రం వేసుకోవాలి, పద్మాసనం వేసుకోవాలి, 2 కళ్ళు ముయ్యాలి, సత్రయీకాగ్రం మనస్సు ఏకాగ్రం చేయాలి. ఇవన్నీ ఆయన చెప్పుకురావటంతో అర్జునుడు పరమాత్మ యొక్క మాట విన్నటువంటి వాడై ధ్యానంలో కూర్చుంటే ఆ మనస్సును జయించటం అలవి కాని విధానంగా అనిపించేమన్నాడు అంటే నువ్వు చెప్పిన విషయం బాగా ఉందాయా, కానీ నా విషయం చూసినట్లయితే చాలా కష్టతరంగా ఉన్నదే. వాయోహయవా, ఎట్లా వాయువుని నిగ్రహించడం ఎట్లా సాధ్యం కాదో మనస్సు కూడా ఆ విధంగా తయారైపోయింది అని చెప్పి అంటాడు. అలాంటి పరిస్థితి లోకంలో అందరికీ ఉన్నది. అయితే మనసు అనేటువంటి యొక్క వస్తువు ఈ విధముగా మరి ఆలోచన ప్రవాహంతో ఇబ్బంది పెడుతూ ఉన్నది అనేటువంటి యొక్క అంశము నీకు ఏనాడు మనసుకి ఇబ్బందికర పరిస్థితి కనిపించింది అని అంటే నీకు గురువు ఒక అతను లభ్యము కాగా ఆయన ద్వారా నువ్వు బ్రహ్మ విద్యను అధ్యయనం చేయగా ఆయన ద్వారా బ్రహ్మోపదేశాన్ని నువ్వు పొందగా ధ్యానం చేయటం అనే ప్రక్రియలో ప్రవేశించావు కాబట్టి నీకు ఆనాడు అది ఇబ్బందికర పరిస్థితిగా అనిపించింది. అదే గురువు మనకు లభ్యం కాల, మనం బ్రహ్మ విద్య వినలేదు, ఉపదేశం పొందలేదు, అప్పుడైతే అనుకోవడం మనం దాన్ని వాడుకుంటూ ఉన్నాం. ఆలోచన వ్యవహారాన్ని బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాం. ఆలోచనలు కూర్చున్నామా అని చెప్పనంటే దాన్ని బాగా సాన్రాయి పెట్టుకుని పొద్దున పడుతూ ఉంటాం. ఒక విషయం ఉందంటే, ఒక ఆలోచన ఉందంటే ఆలోచించు అంటారు మన వాళ్ళు. అరే ఈ విషయం నువ్వు బాగా ఆలోచించాలా అంటలా, నువ్వు చేసే ముందు ఈ విషయం బాగా ఆలోచించాలరా అంటారు. చెంచటం అంటే మొక్కలు చించు అంటే ఏంటి అర్థం? పరపర ఆలో చించు. ఒక ఆలోచన అనేది ముందు పెట్టుకున్నావు, ఎట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేద్దామా, ఇట్లా చేద్దామా, అట్లా చేస్తే ఆ ఇబ్బందులు వస్తాయేమో, ఇట్లా చేస్తే ఈ సమస్యలు వస్తాయేమో, కాబట్టి అట్లా చేసినట్టయితే బాగుంటుందేమో, వీళ్ళ ద్వారా అయితే ఇంకా బాగుంటుందేమో, వాడిని అడ్డం పెట్టుకుంటే ఇంకా బాగా బలంగా ఉంటాడేమో. ఎంచటం ఆలోచనలు చించు అది ఇంకా బాగుంది. ఆ పెట్టి ఇక్కడ ఈ పెట్టి చెంచటమే బయట పెట్టు, లోపల చూసి బయట ఉన్నాయని లోపల పెట్టి చూసుకో అంతే. అంటే ఆ బయట ఉన్నాయన్నీ లోన పెట్టుకో, చించటం ఆరంభం చేయి. ఆ పని చేస్తా నాకు ఎదురికి మనం చేస్తున్న పనే అది. కాసేపు ఖాళీగా ఉన్నావా అంటే ఈ చించటం ఆరంభం చేయటమేక. ఏదో ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, ఆ విషయం మీద తర్జన భర్జనలు ఆరంభం చేస్తాం. ఏదో ఒక విషయం ఉంటుంది, ఏదో సమస్య ఉంటుంది, ఏదో ఒకటి జ్ఞాపకం వస్తుంది అన్నమాట. కూతురి విషయము, అల్లుడి విషయము, మనవడి విషయము, ఇంకేదన్నా బయట వాళ్ళ విషయము, బంధువుల విషయము, వ్యాపార విషయము, వ్యవసాయ విషయము, ఉద్యోగ విషయము, ఏదో సంథింగ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి. ఆ సందర్భంలో ఉండవు. ఏ 1,00,000 ఉన్నాయి, వాటిలో ఏదో అంతే.
కాబట్టి అవి తీసుకుంటాం. ఖాళీగా ఉన్నాం వదిలిపెట్టాం. మనం ఖాళీగా ఉన్నామంటే ఎమ్మంటే 10-20 పెట్టుకుంటాం. చక్కగా వాటి మీద తర్జన భర్జనలు ఆరంభం చేస్తాం. ఈ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువును మనము పెద్ద ఆలోచన తరంగాల సముద్రం చేసేసాం. అభ్యాసం చేశాంగా. ఏనాడైనా తీరిగ్గా కూర్చున్నప్పుడు హాయిగా మనస్సుని ఆ శ్వాసను గమనిస్తూనో లే భగవన్నామం చేసుకుంటూనో భగవత్స్మరణ చేసుకుంటూనో నిశ్చలంగా ఉన్నటువంటి యొక్క విధానం అలా ఎప్పుడైనా ఉన్నదా? అది గురువేదో లభ్యమైనప్పుడు, గురువు యొక్క ఉపదేశాలు పొందినప్పుడు, గురువు సాధన పొందినప్పుడు ఆ గురువు చెప్పినటువంటి పూట నుంచి ఆరంభం చేయటమే కానీ ఆ గురువు మనకు లభ్యం కాకపోతే, గురువు యొక్క చెప్పినటువంటి యొక్క అంశం మన మనసులో ప్రవేశించకపోతే, మన వ్యవహార జీవనం గడిపేటువంటి వాళ్ళముగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నామని చెప్పండి. ఈ విధంగా చేసి 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 మనస్సుని ఓ పెద్ద సముద్రంగా చేసేసాం ఆలోచన తరంగాలుగా. ఈనాడు ధ్యానంలో కూర్చుంటాం కదా, స్వామి ఏం ఉండలేదు మనస్సు అంటాడు. ఎంతో కాలంగా దాన్ని ఆ విధంగా తయారు చేసిన తర్వాత ఈ పూట కూర్చుని వారమైందండి ఉపదేశం పొంది ఇందరికి ఏం కాలేదంటాడు వాడు. కాబట్టి అది అంత తేలిక అయ్యేది కాదు. ఎంతో కాలంగా పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చావు. నువ్వు కూడా దాన్ని అంతే కాలంగా నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి పతంజలి. దీర్ఘకాలం అంటాడు, నైరంతర్యం అన్నాడు. నిరంతరంగా నువ్వు సాధన చేయగలిగితే నీ వశమవుతుంది అన్నాడు. అందువల్ల ఈ ప్రకారంగా ఏం చెప్పుకున్నాము అంటే ఏ యొక్క ఈశావాసం ఇదం సర్వం జగత్తు, ఆ జగత్ అనేటువంటి యొక్క నిర్మాణము ఈ జీవుడు చేసిన జగత్తు నీకు అడ్డం, ఈశ్వర జగత్తు నీకు ఉపయోగాత్మకం. అది దూరంగా పారేసే అవకాశాలు లేవు. పోనీ మనం దూరంగా పోదామన్న అవకాశాలు లేవు. ఈశ్వర జగత్తు బంధముగా అనుకుని ఒకవేళ దూరంగా పారేద్దామన్నా అవకాశాలు లేవు. కొన్ని దూరంగా ఉందామన్నా అవకాశాలు లేవు. ఎడకపోయినా నీకు పంచభూతాలు ఉన్నాయి. ఎడకపోయినా భూమి ఉంటుంది, జలం ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఎడకపోయినా నీ వెమ్మటే లోనున్న చెత్త అంతా వస్తుందిగా. అరణ్యంలో కూర్చుంటావు, మనసులో ఏమున్నది, ఆలోచనలు ఉన్నాయి. అక్కడికి వచ్చేస్తే మొత్తం సంస్కారంతో కూడా ఆడ వల్ల ఆరంభం చేస్తాయి ఆలోచనలు. కాబట్టి ఉన్న చోటే ఉండు, ఉన్న వాతావరణం సగదిద్దుకో, ఉన్న చోటే ఉండి నీ సాధనను కొనసాగించుకోమని చెప్పని పెద్దలు చెప్పేటువంటి మాట. అందువల్ల ఈశ్వర జగత్తు నీకు బంధయోగ్యం కాదయ్యా. నువ్వు నిర్మాణం చేసే నీ జగత్తు నీకు బంధయోగ్యమై ఉన్నది. కనుక నీవు ధ్యానము ద్వారా తేన త్యక్తేన ఆ మనోసంకల్పాత్మక విశ్వాన్ని, మానసిక విశ్వాన్ని నువ్వు వదిలిపెట్టగలిగితే నీలోనే ఆత్మ ఉన్నది. ఆత్మను పొందే అవకాశం కలుగుతుంది. పరమాత్మ ఎక్కడో లేడు, ఎక్కడో లేకపోవడం కాదు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న పరమాత్మను పొందాలంటే నీలో మాత్రమే పొందాలి. అంతటా ఉన్న పరమాత్మను నువ్వు పొందలేవు, బయటికి పోయి పొందలేవు, నువ్వు లోపలికి పోయి పొందాలి. ఎందువల్లంటే బయటికి పోతే బయట పంచభూతాలు ఉన్నాయి. భూమి జలము అగ్ని వాయువు ఆకాశం, అహంకారతత్వం మహత్తత్వం అవ్యక్తత్వం, అష్టావరణాలు బయట నీకు ఉన్నాయి అడ్డంగా. బ్రహ్మానికి నీకు అష్టదా 8 విధములుగా ఉన్న ప్రకృతి అడ్డంగా ఉంది. ఏడబోతాను తప్పించుకొని నీ లోపలైతే నీకు సంకల్పాలే అడ్డం, అంతే పరమాత్మకు. నీకు బయట అయితే భూమి ఆపహ నల లోపల పొందాలి. బయట విచారించుకో, గురువు ద్వారా విచారించుకో. పొందాలంటే లోపలే, బయట పొందే అవకాశాలు లేవు. కనుక ఆ లోన పొందాలి. కాబట్టి ఆ లోన ఉన్నటువంటి ఆ చైతన్యానికి ఏమిటయ్యా అడ్డం అంటే నీ యొక్క మనోనిర్మిత జగత్తు అడ్డంగా ఉన్నది. ఆ జగత్తు కనుక త్యక్తేన వదిలిపెట్టగలిగితే ఆత్మానుభవాన్ని పొందేత పొందగలవు.
ఆ విధముగా ఆత్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి ఏ మహాత్ముడైతే ఉన్నాడో అట్టి బ్రహ్మజ్ఞాని కుర్వన్నేవేహ కర్మాణి, లోకంలో కర్మలు ఆచరిస్తాడు. ఆయన కర్మలు చేస్తాడు, బ్రహ్మవేత్తలు కూడా కర్మలు చేస్తారు. ఆ చేసే కర్మలన్నీ కూడా శుద్ధంగా ఉంటాయి, లోకహితార్థముగా ఉంటాయి, సమస్త మానవ జాతికి ఉపయోగకరంగా ఉంటాయి. మంచి కార్యాలు చేస్తారు, లోకహితార్థంగా కార్యాలు చేస్తారు. మహాత్ములు చేస్తే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలుగా ఉంటాయి. అట్లా ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడవై కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేతు శతం సమాహ, వాళ్ళు 100 ఏళ్ళు జీవించినా లోకానికి ఉపయోగమే. అలాంటి మహాత్ములు 1000 ఏళ్ళు జీవించినా లోకానికి ఉపయోగమే. మరి మిగతా వాళ్ళు జీవిస్తే మంచి కార్యక్రమాలు చేసేటువంటి యొక్క మహాత్ములు, సాధువులు, పరివరాజకులు లాంటి సత్పురుషులు లాంటి సాధు మహాత్ములు లాంటి వాళ్ళు ఎంతకాలం లోకంలో ఉన్నా వాళ్ళ వల్ల లోకాలకు మేలే జరుగుతుంది. కాబట్టి 100 ఏళ్ల కాలం జిజీవిషేతు, జీవింపగోరుము. 100 ఏళ్ల కాలం జీవించవయ్యా. దేనికోసం జీవించాలి స్వామి? తినటానిక, వినటానిక, కంటానిక? దేనికోసం జీవించాలి? కాబట్టి బతకాలన్న కోరిక ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటుంది. అది స్వతసిద్ధముగా ఉన్నటువంటి కోరిక. బతకాలన్న కోరిక స్వతసిద్ధముగా ఉన్న కోరిక. అది ఎవరూ కూడా అప్పు తీసుకుంది కాదు, ఎవరో చెప్తే మనకు తోచింది కాదు. స్వతసిద్ధముగా వ్యక్తిలో అది ఉంటుంది. ఎందువల్ల అని చెప్పనంటే ఆత్మ అస్తిత్వ భావం కలిగి ఉన్నది కాబట్టి. ఆత్మ అంటే ఏమిటి? సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్, సత్తు అంటే ఉండుట. ఆత్మ యందు లక్షణం ఏమున్నది అంటే ఉండుట అన్న లక్షణం ఉంది. ఆత్మ ఉంటుందా పోతుందా? ఎప్పటికి ఉంటుంది. అందువల్ల ఆత్మ అనే దానికి మృత్యువు లేదు. లోకంలో ప్రతి ఒక్క వస్తువుకి కూడా మృత్యువు ఉంటుంది. మృత్యువు అంటే ఏం లేదు, మాయ, అది అంతరించటం, దాని ఉనికి కోల్పోవటం. విశ్వంలో ప్రతిదానికి తన ఉనికి కోల్పోయే విధానం కలిగి ఉన్నది. తన ఉనికి కోల్పోకుండా ఉండగలిగేటువంటి యొక్క వస్తువు ఒక బ్రహ్మం మాత్రమే. ఏం చెప్పాను? తన ఉనికి, తన అస్తిత్వము, ఉండుట అన్నదానికి లేమి లేదు. నా భావం. ఉండుట అన్నదానికి లేమి లేదు. బ్రహ్మమునందు ఉండుట అనేదే ఉన్నది. వ్యావహారిక వస్తువులు ఎందుకు కూడా ఉండుట అనే భావం ఉన్నది, అవి ఉండవు. ఈ కుర్చీ ఉన్నది, పీట ఉన్నది, గోడ ఉన్నది, చెట్టు ఉన్నది, పుట్ట ఉన్నది, వ్యక్తి ఉన్నాడు అంటాం. కాబట్టి ఉండుట అనేటువంటి యొక్క అస్తిత్వపు ధర్మం వ్యావహారిక వస్తువులు ఎందుకు కూడా ఆపాదిస్తూ ఉన్నాము. అవి వ్యావహారికంగా మాత్రమే సత్యమే అన్నారన్నమాట. అవి పారమార్థికంగా ఉండవు. కొద్ది కాలం అయిందంటే ఉనికి కోల్పోతాయి. అందుచేత ఉండుట అనేటువంటి యొక్క లక్షణం బ్రహ్మమునందు మాత్రమే వర్తిస్తుందన్నమాట. నువ్వు లేకుండా ఉండుట అన్నటువంటి ఒక్క క్షణకాలం చెబుతావా? నాకు తెలియదండి అన్నటువంటిది కూడా ఒక్క క్షణకాలం చెబుతావా? అవునండి నిద్రపోయాను కదా, తెలియకుండా పోయింది కదా అంటాడు వీడు. నిద్రపోయాను కదా, తెలియకుండా పోయింది కదా అని అంటే నిద్రపోయావు అన్నటువంటి విషయం తెలిసిందా లేదా? తెలిసింది. నిద్రపోయినప్పుడు తెలియకుండా పోయినవి అన్నది తెలిసిందా లేదా? తెలిసింది. తెలియకుండా పోయింది అన్నది కూడా తెలిసిందిగా. అంతకుముందు తెలుస్తూ ఉన్నాయి, అది తెలిసింది. అవి తెలియకుండా పోయాయి, అది తెలిసింది.
తెలుసుకోవటం అన్నటువంటి దానికి తెలియకుండా ఉండటం అనే అంశం ఒక క్షణకాలం కూడా ఉండదు. నిద్ర మెలకువలు అనేవన్నీ కూడా నీకు సంబంధం కాదు. ఆయా ఇంద్రియాలు విశ్రాంతి తీసుకున్నాయి, నిద్ర అన్నావు, అవి లేచి కూర్చున్నాయి, మెలకువ అన్నావు. నీకేం సంబంధం లేదు. ఇంద్రియాలు పనిచేసి అలసిపోయాయి, రెస్ట్ తీసుకున్నాయి కాసేపు. ఆ రెస్ట్ తీసుకోవటాన్ని నువ్వు నిద్ర అనే పేరు పెట్టావు. రెస్ట్ నుంచి మళ్ళీ లేచి కూర్చున్నాయి పని చేయటానికి, మెలకువ అనే పేరు పెట్టుకున్నావు. అందువల్ల ఇంద్రియాలు వాటి యొక్క విశ్రాంతి, ఇంద్రియాలు పనిచేయటం అనేటువంటి విధానం, వాటికి సంబంధించిన అంశాల మీద నిద్ర మెలకువలుగా చెబుతున్నావే కానీ నువ్వు ఎప్పుడూ కూడా తెలుసుకుంటూనే ఉన్నావు. ఆ తెలుసుకుంటూ ఉన్నటువంటి యొక్క నీవు ఎట్లా ఉన్నావు అని చెప్పానంటే అస్తిత్వ భావన కలిగి ఉన్నావు, ఉండుట అన్నటువంటి ఉనికి కలిగి ఉన్నావు. ఆ ఉనికి నీ యందు ఉన్నది కాబట్టే ఏమంటావు అంటే నేను ఉండాలి, నేను బతకాలి, బతికే ఉండాలి. అస్తిత్వపు లక్షణం దేహం మీద ఆరోపితం చేశావు. నేను దేహం అని అనుకున్నావు కాబట్టి ఉండాలి అనేటువంటి యొక్క భావన, ఉండుట అనేటువంటి భావన అది బ్రహ్మము యొక్క లక్షణం. నీ లక్షణాన్ని దేహము నేను అనే ఈ దేహమునందు నీ యొక్క అస్తిత్వ భావన ఆరోపితం చేస్తున్నావు కాబట్టి ఎల్లప్పుడూ ఉండాలి అంటూ ఉన్నాడు. నేను చావకూడదు, అసలు వాడికి చావే లేదు. అయితే ఆ వాస్తవం తెలియదు కదా, ఆ బ్రహ్మము నేనే ఉన్నానని చెప్పే విషయం తెలియకపోవడం కారణంగా ఆ లక్షణం దేహం మీద ఆపాదించి నేను దేహము అని ఆ లక్షణాన్ని దేహం మీద ఆరోపితం చేసి ఎల్లప్పుడూ ఉండాలని, ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి యొక్క భావన అది ఆత్మ యొక్క అస్తిత్వ లక్షణం. కొండ చల్లగా ఉన్నది అంటాడు. చల్లగా ఉండటం కొండ యొక్క లక్షణం కాదు. ఆ కొండలో జలం ఉన్నది. ఆ జలం యొక్క లక్షణం కొండ మీదకి ఎగదన్నింది. కొండ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఆ చల్లదనం దేంది? నీటిది. అట్లాగా ఎప్పుడూ ఉండాలి అనే లక్షణం ఎవరిది అంటే బ్రహ్మముది. అది దేహమునందు ఆపాదింపబడి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎంత అనుకున్నా దేహం మాత్రం పోతుంది, కానీ నువ్వు మాత్రం ఉంటావు ఎప్పటికీ. దేహం మాత్రం పోతుందే కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఉంటావు. ఇక్కడేమన్నాడు? జిజీవిషేత్ శతం సమాహ, ఒకవేళ 100 ఏళ్ల కాలం జీవింపగోరుము అన్నాడు. ఎందుకంటే మరి సన్మార్గంలో పయనించే వాళ్ళు, తత్వవేత్తలై ఉన్నటువంటి వారు, బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి వారు ఎంతకాలం ఉన్నా లోకానికి ఉపయోగమే. వాళ్ళు లోకంలో ఉండాలి, సాధువులు ఉండాలి, మహాత్ములు ఉండాలి. మరి పామరులండి వాళ్ళు ఉండకూడదా? సాధువులే ఉండాలా? స్వాములే ఉండాలా? మేమంతా పోవాలా? అందరూ ఉండాలి, లోకానికి హితకార్యాలు చేయాలి. ఏమి నరకాసురుడు పోయారు, పండగ చేసుకుంటూ ఉన్నారు. రాముడు దేహం సాధించాడుగా, పండగ చేసుకోవటం లేదే. రాముడు పుడితే పండగ చేసుకున్నారు, దేహం సాధిస్తే పండగ చేసుకోవట్ల. నరకాసురుడు పోతే ప్రతి సంవత్సరం దీపావళి పండుగ, ఎన్ని టపాకాయలు. కనుక లోకంలో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సద్భావం ఉన్నది, మంచి వాళ్ళు ఉండాలి లోకంలో అనే భావనే ఉంటుంది. కాబట్టి 100 ఏళ్ల కాలం జీవింపగౌరవయ్యా, 100 ఏళ్ల కాలం జీవించు. పరమాత్మ శతమానం భవతు, 100 ఏళ్ల ఆయువు ఇచ్చాడు, జీవించు. కానీ ఆ జీవితం పరులకు ఉపయోగించు, పరులకు ఉపకారముగా జీవించు. కొన్ని ఉపకారంగా జీవించకపోయినా అపకారం మాత్రం చేయమాక. జిజీవిషేత్ శతం సమాహ, 100 ఏళ్ల కాలం పాటు మహాత్ములు జీవించిన లోకానికి ఉపయోగమే అని చెప్పిన అర్థం. అందుచేత కురవన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ, మంచి కార్యాలు చేస్తూ, లోకహిత కార్యములు చేస్తూ, 10 మందికి ఉపయోగపడేటువంటి విధానంగా ఉన్నటువంటి కార్యాలు చేస్తూ 100 ఏళ్ల కాలం జీవింపగోరము. ఏవం త్వయి
నా అన్యథా అస్తి. ఆ విధముగా జీవించినప్పటికీ, ఆ విధంగా జీవించినప్పటికీ నా కర్మ లిప్యతే, కర్మల చేత అంటబడవు. కర్మల చేత అంటబడవు. కర్మల చేత అంటబడవు అనేటువంటి యొక్క విషయం ఎవరికి వర్తిస్తుంది? పుల్లయ్య గారు ఉన్నారెక్కడా? ఎవరికి వర్తిస్తుంది? నా కర్మ లిప్యతే నరే, కర్మలు అంటబడవు అనేటువంటి యొక్క మాట ఎవరికి వర్తిస్తుంది? అది ఆ పై మంత్రం ఉంది కదా, ఆ పై మంత్రాన్ని పూర్తిగా అనుభవాన్ని తెచ్చుకుని ఉన్నాడే బ్రహ్మవేత్త. ఆ బ్రహ్మజ్ఞానై ఉన్నటువంటి వాడు లోకంలో 100 ఏళ్ల కాలం ఉన్నా మంచి కార్యాలే చేస్తాడు, మంచి పనులే చేస్తాడు, అవి లోకానికి హితకార్యాలుగా ఉంటాయి. ఏవం త్వయి నా అన్యథా అస్తి, దానికంటే మరొకటి నీ యందు లేదు. త్వయి నీ యందు నా అన్యథా అస్తి, నీ యందు అది తప్ప మరొకటి లేదిక. అనగా లోకహితార్థముగా చేయటమే నీ యొక్క పని. ఏ యొక్క తత్వానుభవాన్ని పొంది ఉన్నావో ఆ తత్వానుభవం పొందేటువంటి విషయంలో ఎంతోమంది నువ్వు కూడా ప్రోత్సహించు, 10 మందిగా మార్గం తెలియజేయి, జ్ఞాన మార్గాన్ని తెలియజేయి. ఏమి యయిదం పరమం గుహ్యం మద్భక్తి స్వవిదాస్యతి భక్తిం మై పరాం కృత్వా అంటుంది గీత. ఎవరైతే నా భక్తులకు ఈ గీతాశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారో ఆ గీతాశాస్త్రాన్ని బోధించేటువంటి వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటాడు. యయిదం పరమం గుహ్యం మద్భక్తే స్వవిదాస్యతి భక్తిం మై పరాం కృత్వా, భక్తిం మై పరాం కృత్వా, నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. పరాం కృత్వా అలాగా ఈ యొక్క వేద సంహితయై ఉన్నటువంటి జ్ఞాన మార్గాన్ని ప్రబోధింపజేసేటువంటి ఈ యొక్క గీతా ప్రచారం, వేద ప్రచారం, జ్ఞాన ప్రచారం చేస్తూ ఉంటాడో అతని కంటే ప్రీతిపాత్రుడై ఉన్నవాడు నాకు మరొకడు ఈశ్వరుడు లేడని చెప్పని అంటాడు. కాబట్టి త్వయి నీయందు నా అన్యతా అస్తి, మరొకటి నీయందు మరొకటి లేదిక, ఇంతకంటే మరొకటి లేదిక. జీవింపగోరు 100 ఏళ్ల కాలం జీవింపగోరు, మంచి కార్యాలు, మంచి పనులు, లోకహితార్థ కార్యాలు చేసినట్లయితే ఆ చేయటం వల్ల నువ్వు అంటబడవు అన్నాడు. ఎందుకు అంటబడవు అంటే బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తున్నాడు కాబట్టి. బ్రహ్మజ్ఞానముతో ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి అట్టి బ్రహ్మజ్ఞానిని ఆ కర్మలు అంటవు అంటాడు. శంకరాచార్యుల వారు భగవద్గీత శ్లోకానికి ఒక భాష్యం రాస్తూ యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానగ్రంథకర్మాణం తం ఆహుః పండితం బుధాః. సమస్త కర్మలు దగ్ధం చేసి ఉంటాడు జ్ఞాని. అట్లా సమస్త కర్మలు దగ్ధం కాగా ఆయన లోకములో ఏ యొక్క లోకహితార్థముగా జ్ఞాన ప్రచారం చేస్తూ ఉంటాడు, తత్వ ప్రచారం చేస్తూ ఉంటాడు, ఆ విధముగా చేసేటువంటి ఆ మహనీయుడికి కూడా కొంత దోషాలు సంక్రమించే అవకాశం ఉంటుంది. మంచి కార్యాలు చేయటం వల్ల పుణ్యం వస్తుంది, దాంతోపాటు ఏదో కొంత పాప దోషం కూడా వచ్చే అవకాశము ఉన్నది అన్నాడు. ఆగామి కర్మ వస్తుంది అన్నాడు. ఈ కర్మ రావటము అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆగామి కర్మ అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. పరమాత్మ గీతలో మాట అంటాడు, ఎట్లయితే అగ్ని ధూమరహితముగా లేదో, ధూమ సహితమై ఉన్నదో, అట్లా ఈ లోకంలో సమస్త కార్యములో కూడా దోషయుక్తమై ఉన్నాయి అంటాడు. ఏ కార్యమన్నా కానీ కాక ఏదో కొంత దోషం దాంట్లో ఉంటుంది. యజ్ఞాలు చేసినప్పటికి కూడా అధిక శాతం పుణ్యం ఉన్నప్పటికీ కూడా దాంతోపాటు ఏదో కొంత దోషం అనేది కూడా వస్తుందంటాడు. దోషం లేకుండా ఉండదు. అన్నం తినటం పాపం, తినకపోతే పాపం. ఏ పాపం సంపాదించుకుందాం? తినకుండా సంపాదించుకోవడం కంటే తినకపోయినా పాపం వస్తుంది కంటయ్యా. తినే సంపాదించుకుందాం పాపాన్ని. ఎందుకంటే జీవకణం, ఒడ్లు
జీవకణంతో ఉన్నాయి. నిలువున ప్రాణం తీస్తున్నాం, పొట్టు ఒలిసి భూమిలో పెట్టు, మొక్క వస్తుందిగా, కంకెలు వస్తాయిగా, 10 కంకులు వస్తాయిగా, 10 పెట్టు, 100 అవుతాయిగా, 100 పెట్టు, 1000 అవుతాయిగా, 1000 పెట్టు, 1,00,000 అవుతాయిగా. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? జీవకణంలో ఉంది. నిలువున ప్రాణం తీసావు, వండావు, కమ్మగా తినేసావు. కాబట్టి హింస చేసావు, పాపాన్ని పొందావు అన్నాడు. సరే, హింస కాబట్టి మానేస్తానండి అని చెప్పి అన్నావు అనుకో, ఆకలితో లోన వాడు అలమటిస్తాడు. అలో లక్ష్మణ అని చెప్పని లోన ఉన్న జీవుడు కుయ్యో ముర్రో అంటాడు. అది పాపం. లోన జీవుణ్ణి మాడిస్తే, లోన జీవుణ్ణి హింసిస్తే అది మహాపాపం అన్నారు. ఎందుకంటే లోన ఉన్న జీవుడు పరమాత్మ అంశము కాబట్టి మమయో అంశో జీవలోకే. కాబట్టి ఆ జీవుణ్ణి హింసిస్తే మహాపాపము అన్నారు. బయట ఉన్న జీవుణ్ణి హింసిస్తే అది పాపమే, లోన ఉన్న జీవుణ్ణి హింసిస్తే అది పాపమే. మరి పాపం ఎట్లా తప్పించుకుంటావు నువ్వు? తప్పించుకునే మార్గం ఏ విధంగా ఉన్నది? అందువల్ల బ్రహ్మజ్ఞానై ఉన్నటువంటి అతడు లోకహితార్థముగా ప్రవర్తించినప్పుడు, లోకహితార్థము కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు వాటి వల్ల ఏదో దోషం వస్తుంది, తన ఆగామి కర్మ అన్నారు. కనుక ఆయన చేసే మంచి పనుల వల్ల ఆయనకు పుణ్యం వస్తుంది, దాంట్లో ఉన్నటువంటి దోషాల వల్ల పాపం వస్తుంది. మరి అదంతా ఏం కావాలి? ఆయన బ్రహ్మజ్ఞానే ఉన్నాడు కదా, ఏం కావాలి అని చెప్పనంటే, ఎవరైతే ఆ మహాత్ముని పట్ల గౌరవ భావనగా, పూజ్య భావనగా, భక్తి భావంతో సేవిస్తారో, కొనియాడతారో అట్లాంటి వారికి ఆయన ఎందున్నటువంటి యొక్క ఆ పుణ్యశాతం అంతా ఆలకపోతుందన్నాడు శంకరాచార్యుల వారు. ఎవరైతే మహాత్మును దూషిస్తారో, విమర్శిస్తారో, తిడతారో అలాంటి వాళ్ళకి ఆ పాపం అంతా పోతుంది. జ్ఞానం ద్వారా సంచిత కర్మ పోయింది, ప్రారబ్ధం దేహం ద్వారా పోతుంది. సవపుహో చెప్పాల శంకరాచార్యుల వారు. ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం సవపుహు. ఈ దేహం ప్రారబ్ధంతో పోతుంది, సంచిత కర్మ జ్ఞానాగ్ని ద్వారా పోయింది. మరి లోకంలో జీవిస్తూ ఉన్నాడు, వ్యవహరిస్తూ ఉండగా కర్మ వస్తుంది. ఏ పుణ్య పాప సముదాయం వచ్చి పడుతూ ఉన్నదో ఆ రెంటిని కూడా భక్తులే పంచుకుంటారు. ఎవరా భక్తులు? తిట్టే భక్తులు పంచుకుంటారు, పొగిడే భక్తులు పంచుకుంటారు. ఇద్దరు భక్తులే, ఇద్దరు భక్తులే. జ్ఞానికి తిట్టేవాడు భక్తుడే, పొగిడేవాడు భక్తుడే. కాబట్టి పొగిడే వాళ్ళకంటే తిట్టేవాడు మంచి భక్తుడు. బట్ పాపం తీసుకుంటున్నాడు ఇష్టపడి. మనం అనుకుంటాం కానీ మనకు తిట్టేవాడి మీద కోపం వస్తుంది, కానీ నిజంగా తిట్టేవాడు మనం మేలు చేసేవాడు. మన పాపాన్ని వాడు తీసుకుంటాడు చక్కగా, మనకు ఇబ్బంది లేకుండా. అందువల్ల మహాత్ములు ఉన్నదే తిట్టేవాడిని ఆపరు, ఆపబాహన వాడిని తిట్టుకొని ఏంట్రా, అది ఆనందం తిట్టుకుంటూ ఉంటే. అది తెలుసు వాళ్ళకి, మనకు తెలియదు మన కోపం వస్తుంది. వాళ్ళు తెలుసా కాబట్టి సరేనాయనా నువ్వు తీసుకురా, సొత్తు అంతా నీకు ఇచ్చేస్తా. శంకరాచార్యుల వారు ఆయన భాష్యంలో చెప్తారు ఈ మాటలు ఎట్లాగే, దీని గురించి మహాత్ములకు వచ్చేటువంటి ఆగామి కర్మ ఏమవుతుందని చెప్పనే మాటకి చెప్తాడు. స్తుతించే వాళ్ళకి ఇది, దూషించే వాళ్ళకి ఇది అని చెప్పని. అట్లాగా జిజీవిషేతు శతం సమాహ కర్మాణి కురవన్యేవేహ కర్మాణి. కర్మలు వాళ్ళు లోకహితార్థమై ఆచరిస్తారు. అట్లా ఆచరిస్తున్నప్పటికీ కూడా త్వయి నీయందున అన్యథా మరొకటి నా అస్తి లేదు, నా కర్మ లిప్యతే, అట్టి కర్మల చేత వాళ్ళు అంటబడరు అని చెప్పారు. ఈ మాటకు అర్థం ఏంటంటే అంటబడరు, ఒకవేళ ఆగామి కర్మ వచ్చినా కానీ అంటబడరు. దీని విషయంలో సీతారామాంజనేయ సంవాదంలో అమనస్క యోగంలో రామచంద్రుడు ఆంజనేయ స్వామితో చెప్తాడు ఈ బ్రహ్మజ్ఞాని విషయంలో. పావకావృత పర్వతంబునాశ్రయించునే మురగ విహంగాదికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటూనే పుణ్య పాపంబులాంజనేయ.
పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు. బాగా పర్వతం అగ్నితో మండిపోతూ ఉన్నది. భగభగా మండిపోయేటువంటి పర్వతం మీదకు పక్షులు కానీ మృగాలు కానీ పోతాయా అన్నాడు. పావకావృత, పావక అంటే అగ్ని, పావకావృత పర్వతంబు ఆశ్రయించునే మృగ విహంగాధికములు. మృగ విహంగములు, మృగములంటే మృగాలు, విహంగములంటే పక్షులు చేరతాయా పర్వతం మీదకి? ఒకవేళ చేరతాయి అనుకో, సాహసించి ఏమవుతాయి? కాలిపోతాయి. బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటూనే పుణ్య పాపంబులాంజనేయ. బ్రహ్మమయుడై, ఎవరైతే నిరంతరంగా బ్రహ్మము యొక్క అవలోకనం చేస్తూ ఉంటాడో, ఆ బ్రహ్మమునందే ఉండి ఆనందిస్తూ ఉంటాడో, ఆనందించేటువంటి యొక్క బ్రహ్మజ్ఞానిని కూడా ఆగామి కర్మగా వచ్చేటువంటి పుణ్య పాపాలు ఆయన్ని చేరవు అన్నాడు. ఒకవేళ చేరతాయ్యా, ఏమవుతాయి? చేరితే కాలిపోతాయి. ఇది ఆయన చెప్పిన మాట. రామచంద్రుడు ఆంజనేయ స్వామితో చెప్పిన మాట మనస్సుయోగంలో. ఆ బ్రహ్మజ్ఞానముతో ప్రకాశించే బ్రహ్మవేత్తలో ప్రవేశిస్తే అవన్నీ కూడా కాలిపోతాయి అని చెప్పని రాముడు చెప్పిన మాట. బ్రహ్మజ్ఞానై ఉన్నటువంటి యొక్క వాళ్ళని ఆశ్రయించినటువంటి యొక్క ఆగామి కర్మ, ఆగామి కర్మ, అది పొగిడేవాళ్ళు వాళ్ళు కొంత పంచుకుంటారు, తెగిడేవాళ్ళు వాళ్ళు కొంత పంచుకుంటారని చెప్పని శంకరాచార్యుల వారు దాని మీద అది ఆ వ్యాఖ్యానం చేశారు. సరే, ఏ తావత్తు ఆయన్నే అంటావుగా, ఒకవేళ అంటతాయి కాలిపోతాయి, పని ఎడంగా ఉంటాయి, వీళ్ళు పంచుకుంటారుగా. పావకావృత పర్వతంబునాశ్రయించునే, మండుతా ఉంది అగ్ని. కాబట్టి మృగాలు ఏం చేస్తాయి? దూరంగా ఉంటాయి. లోన అక్కడ కాలిపోతాం కాబట్టి దూరంగా ఉంటాయి. అట్లా జ్ఞాని యొక్క బ్రహ్మజ్ఞాని కూడా జ్ఞానాగ్నితో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఈ పుణ్య పాపాల రూపకంగా వచ్చే ఆగామి కర్మ లోపలికి పోయిందా కాలిపోతాం. లోనికి పోతే కాలిపోతామురా అని బయట అయ్యాయా, బయట భక్తులు పంచుకుంటారు. పొగిడేవాళ్ళు వాళ్ళు తీసుకుంటారు, తెగిడేవాళ్ళు వీళ్ళు చేసుకుంటారు. ఎట్లయినా సరే ఉన్నాయా పంచుకుంటారు, లోనకు పోయాయా కాలిపోతాయి. నకర్మ లిప్యతే నరే, అట్టివారు కర్మలు చేసినప్పటికీ కూడా అతడు అంటబడడు. కర్మలు చేస్తాడు, అంటబడడు. కాబట్టి ఆ కర్మలు చేసే విధానం కూడా ఒక బ్రహ్మవేత్త స్థాయిలోనే, బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరీయ ఆ స్థాయికి పోయినటువంటి వాడికి ఈ కర్మరంగం లేదిట. బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరిష్ఠుడు అన్నప్పుడు అవధూత స్థాయికి పోయాక ఇక వాళ్ళకి ఏముంటుంది ఆలోచన? లేదు, స్నానం చేయాలి, బట్ట కట్టుకోవాలి, దువ్వుకోవాలి, అన్నం తినాలి అనే విధానం ఏముండదు. కాబట్టి భక్తులే పోయి స్నానం చేస్తారు దేహానికి, వాళ్ళే బట్ట కడతారు, వాళ్ళే పూడి పెడతారు, వాళ్ళే దువ్వుతారు, వాళ్ళే బొట్టు పెడతారు, సేవ చేస్తారు. దాన్ని ఏమన్నారు? ఈశ్వర సేవా ఫలితము అంటారు. అది ఇప్పుడు మీరు మీ యొక్క పూజా మందిరంలో విగ్రహం పెట్టుకుంటారు, శ్రీ మహావిష్ణు విగ్రహం పెట్టుకుంటారు. పాద్యం సమర్పయామి, అస్తవ ప్రక్షాళయామి, స్నానం అభిషేకం సమర్పయామి, నైవేద్యం నివేదయామి పెట్టుకోవట్లా. ఈశ్వర సేవ, దైవ సేవ. అట్లా అవధూతగా ఉన్న జ్ఞాని కూడా పాద్యం సమర్పయామి, స్నానం శుద్ధోదక స్నానం సమర్పయామి, నైవేద్యం నివేదయామి వీళ్ళు పెట్టుకుంటారు. ఆయనకేం అవసరం లేదు, ఎప్పుడు తత్వంలోనే ఉండిపోతాడు అవధూత అని చెప్పని. ఇక అలాంటి ఆ వ్యక్తి ఉన్నదే నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసుకుంటూ ఉంటాడు. లోపల ఉంటాడు, ఆవిడ బయటకు రాడేక. లోన అలవాడబడ్డాడు, లోన ఉన్న బ్రహ్మముతో అలవాడబడింది మనస్సు. ఎప్పుడైతే ఆ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు బ్రహ్మము యొక్క ఆనందంలో మునకేయటం ఆరంభం చేసిందో దాన్ని బయటికి రావాలంటే దానికి ఇష్టం ఉండదు. ఇక బాగా ప్రగాఢముగా ఉన్న విధానం అయితే అదనమాట. బ్రహ్మవేత్త స్థాయిలో అయితే బయటకు రావటం, లోనికి పోవటం రెండు రకాలుగా ఉంటుంది. బయటకు వస్తాడు, బయట ఉన్న పనులు చేస్తాడు, ఆశ్రమం స్థాపించటము, గ్రంథాలు రాయటము, శిష్యులకు జ్ఞానోపదేశం చేయటము, ప్రచారం చేయటము, ఇదంతా బ్రహ్మవేత్త స్థాయిలో ఉంటుంది.
అది మా అవధూత స్థాయిలో పోయిన తర్వాత ఇక ఆశ్రమాలు పెట్టడం, ఉపదేశాలు చేయటం, ఉపన్యాసాలు చెప్పటం, ఇదంతా ఏముండదు. ఇక దాని పూర్తి విరక్తి అన్నారు. పూర్తి విరాగం, పూర్తి విరక్తి పొందినవాడు ఇక వాడికి లోక వ్యవహారం అనేది ఏమి ఉండలేక, లోకంతో సంబంధాలు లేవేక, ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నా బ్రహ్మమునందే ఉంటాడు. జడభరుతుడు 3వ జన్మలో ఆ స్థితిలో ఉంటాడు. జడభరుతుడు లేడై పుట్టాడుగా. లేడై పుట్టిన తర్వాత కూడా పశ్చాత్తాపడతాడు. లేడి దేహంలో ఉండి పశ్చాత్తాపడతాడు. ఏమిరా, మొత్తం త్యాగం చేశాం, అరణ్యానికి వచ్చాం, తపస్సు చేసుకుంటూ ఉన్నాం, మనకెందుకు పుట్టింది లేడి మీద మోహం, ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టింది అని చెప్పని లేడి దేహంలో ఉండి పశ్చాత్తాపడతాడు. భాగవతం అంశం వస్తుంది మనకు. ఆ తర్వాత లేడి దేహం కొద్ది కాలం ఉంటుంది, తర్వాత పోతుంది. పోయిన తర్వాత ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పుడు ఆ పూర్వజన్మలో చేసినటువంటి యొక్క తప్పులన్నీ జ్ఞాపకం ఉన్నాయిగా. వాడి జ్ఞాపకం ఉంటాయి, జ్ఞాని జ్ఞాపకం ఉంటాయి. అరే ఈ పని చేశాం, అప్పుడు చిన్న తప్పు చేశాం, పెద్ద శిక్ష పడింది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుని ఎవరితో మాట్లాడు, ఎవరితో కలవడు, తనలో తాను ఉంటాడు, తన స్థితిలో తాను ఉంటాడు జడుడుగా. అట్లా ఉండేదానికి ఇంట్లో వాళ్ళు చూశారు వాళ్ళకాన్ని, వీడు మనకి పనికిరాడు ఏ కోశాన, ఇంట్లో ఉంటే దండగా, తిండి దండగా, పంపించామంటే అన్నం మిగులుతుంది, ఎందుకు ఉపయోగం వాడు జడుడు అని పంపించేయటంతో అప్పుడు ఇక ఈ బంధం కూడా పోయింది అనుకున్నాడు. ఈ బంధం కూడా పోయింది అనుకున్నాడు. చక్కగా పోయాడు, చెట్టుకుని కూర్చున్నాడు. ఎప్పుడు యోగ సమాధి, ఎప్పుడు ధ్యానమే, దాంట్లో ఉండిపోవడం. ఏమైనా అందుబాటులో ఉన్న పండ్లు ఫలాలు ఏమన్నాయో దొరికితే నోట్లో వేసుకోవడం, లేదా యోగ సమాధిలో ఉండిపోవటం. ఇది ఆయన పరిస్థితి అన్నమాట. అవధూత స్థాయి కింద వస్తాడు ఆ జడభరుతుడు. ఆ తర్వాత పేరు ఏదో నాకు దాంట్లో చూపించాలా. జడభరుతుడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. రాజు కాళిక అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాడు. కాళిక అమ్మవారికి పూజ చేస్తూ మరి అమ్మవారికి మంచి నరబలి కావాల్సి వచ్చింది. భటులకు చెప్పాడు, నాయనా మంచి బలి కావాలరా, నరబలి పట్టుకురండి, మంచి బహుమతి ఇస్తాము అంటే అప్పుడు వాళ్ళ పోయి ఎక్కడో చెట్టు కింద చాలా గట్ల మీద కూర్చుని ఉంటే చూశారు. చాలా అందంగా ఉంది దేహం, నవయవనంగా ఉంది, శక్తివంతంగా ఉంది, సౌష్ట పౌష్టాంగాలు బాగా చక్కగా ఉన్నాయి, తేజోవంతంగా ఉన్నది, అన్ని అవయవాలు పుష్కలంగా ఉన్నాయి. అవన్నీ గమనించి వాడిని తీసుకొచ్చి రాజు ముందు నిలబెడితే రాజు కూడా ఆనందపడ్డాడు. మంచి బలి, అమ్మవారు ఆనందపడుతుంది అనుకున్నాడు. తీసుకువెళ్ళారు, వాడికి స్నానం చేయించారు, వీభుది దిద్దారు, కుంకుమొట్లు పెట్టారు, బట్టలు కట్టారు, ఏవో మెడలో యాపమండలు పడేశారు. ఊరేగింపుగా ఎట్లా గొర్రెకు ఇవన్నీ వేసి తీసుకుపోతారో ఆ విధంగా నరబలి కాబట్టి నరువుని పట్టుకొని తీసుకుపోయి అమ్మవారికి యథోచితంగా పూజలన్నీ జరిపి చివరికి ఆయన పడుకోబెట్టి ఇక కత్తి ఎత్తాడు బలివ్వటానికి. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో ఒక భయానకమైనటువంటి యొక్క వాతావరణం, భయం పుట్టింది. ఎవరికి పుట్టింది? చంపేవాడికి పుట్టిందా? సంపించుకుంటున్నటువంటి వాడికి పుట్టిందా? సంపమన్న వాడికి పుట్టిందా? సంపుతూ ఉంటే చూద్దామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళకి పుట్టిందా? ఎవరికి పుట్టింది భయం? చంపేవాడికి, సంపమన్నవాడికి, సంపించుకున్న వాడికి, సంపుతూ ఉంటే చూస్తాకు వచ్చిన వాళ్ళకి ఆ భయం పుట్టింది అమ్మవారికి. సామాన్యంగా కాళీమాత అమ్మవారి వంక చూస్తామే మహాభయం, అంత భీకరంగా ఉంటుంది. మెడలో పుర్రెలు వేసుకొని మహాభీకరంగా కత్తులు పట్టుకొని నాలిక సాసి ఒక పక్క తలకాయ పట్టుకొని చూస్తారు. ఇప్పుడు ఫోటోల్లో తలకాయ ఉంటుంది, కర్రవాల ఉంటుంది, మెడలు అన్ని పుర్రెలు ఉంటాయి, మహాభీకరంగా నాలిక సాసి కళ్ళు ఎర్ర చేసి భీకరంగా ఉంటే అసలు ఆ ప్రత్యక్షం కావడం తర్వాత సంగతి.
ఆ విగ్రహం చూస్తేనే భయపడి చేస్తారు. అంత భయానకంగా ఉన్నటువంటి యొక్క కాళికా అమ్మవారికి ఆమెకు భయం పుట్టింది. అసలు ఆమెకు భయం పుట్టి ఒక్కసారిగా భీకరంగా అరుస్తూ ప్రత్యక్షమై ఆ కరవాలముతో ఏం చేసిందని చెప్పనంటే అందరినీ సంపమన్న వాడిని, సంపబోయేవాడిని, సంపడానికి వచ్చి చూస్తానికి వచ్చిన వాళ్ళని ఎవరు వదిలిపెట్టలే, నరికి పారేసింది కత్తితో, కరవాలంతో. ఎందువల్ల? బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని. ఆ కాళికా అమ్మవారికి కూడా ఆ పదవి ఎట్లా వచ్చింది చెప్పండి? బ్రహ్మం ఇస్తే వచ్చింది. ఏవి విష్ణువుకు కూడా ఎట్లా వచ్చింది పదవి? ఆ బ్రహ్మం ఇవ్వబట్టి వచ్చింది. అందరికి పదవులు ఇచ్చింది ఆ బ్రహ్మం. అర్థమవుతుందా? బ్రహ్మం అన్నిటికీ అధిష్టానం బ్రహ్మం, సర్వాధిష్టానం బ్రహ్మం. ఆయా ఉపాధులలో ఆయా మహిమలు, ఆయా శక్తులు, ఆయా కాంతులు ఏమి ఆయా అవన్నీ ఉన్నాయి అంటే అవి ఎట్లా వచ్చినాయి? ఉపాధులకి బ్రహ్మం వల్ల వచ్చింది. ఫ్యాన్ తిరుగుతుందంటే ఆ తిరిగే శక్తి ఎట్లా వచ్చింది? కరెంటు వల్ల వచ్చింది. జీరో బల్బులో దాంట్లో ఆ విధంగా కాంతి, ఆ కరెంటే ఉన్నది. 10 క్యాండ్ల బల్బులో అది కరెంటు యొక్క చైతన్యమే. 100 క్యాండ్లు పెట్టు, 1000 క్యాండ్లు పెట్టు, ఫ్రిడ్జ్ పెట్టు, ఎయిర్ కూలర్ పెట్టు, వాషింగ్ మిషన్ పెట్టు, అన్నీ తిరుగుతూ ఉంటాయి, అన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఎందువల్ల? కరెంటు. అవన్నీ ఉపాధులు పనిచేస్తాయా? ఏమి? జీరో బల్బులో జీరో స్థాయిలో వెలుగుతూ ఉంటుంది. 100 క్యాండ్ల బల్బులో దేదీప్యమానంగా ఉంటుంది. 1000 క్యాండ్ల బల్బులో దేదీప్యమానంగా ఉంటుంది. అట్లా లోకంలో జీరో బల్బులు ఉన్నాయి, 100 క్యాండ్లు వెలిగే బల్బులు ఉన్నాయి, 1000 క్యాండ్లతో వెలిగే బల్బులు ఉన్నాయి. అవి దేవతా దేహాలు, 1000 క్యాండ్లతో వెలిగేటువంటి దేహాలు. అన్నిటికీ మూలం ఏది? బ్రహ్మం. నీకు ఈ మాట భాగవతంలో చెప్పాడు కదా, మనం మీకు చెప్పాను. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభిని కలడగ్రిందిశలన్ పగళ్ళనిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్. ఓంకారము కూడా చైతన్యవంతంగా ఉందంటే బ్రహ్మం వల్లే అన్నాడు. త్రిమూర్తులు కూడా వ్యవహారం చేయటం అంటే ఆ బ్రహ్మము యొక్క చైతన్యాసం అని చెప్పిన ప్రహ్లాదుడు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడు ఈశుండు కలండు తండ్రి యాయడన్. ఉపనిషత్తుల్లో చక్కటి అంశాలు మీకు వస్తాయి. కాబట్టి ఒక్కసారిగా కాళికామాత కూడా భయం వేసింది. భయంకరంగా వచ్చి అరుస్తూ అందరినీ చేసిన తర్వాత ఆ తర్వాత బ్రహ్మజ్ఞానియగు ఆ బ్రహ్మజ్ఞానికి ఆ యోగ సమాధి నుంచి అప్పుడే లేచాడు. అప్పన్నవాడు యోగ సమాధికి వెళ్ళిపోయాడు. తెలిసిపోయింది వీళ్ళు ఏది ఇప్పుడు ఈ దేహాన్ని కాస్త అమ్మవారికి ఇచ్చేసుకుంటున్నారులే పోని, మనకి పీడా పోతుంది, దేహం బాధ, మన నీళ్ళు పోయాలి, స్నానం చేయించాలి, కూడు పెట్టాలి, గూడు కట్టాలి, మాకెందుకు ఈ భేదంతో పోతే పోని ఇప్పుడు అమ్మవారికి ఆహారం అయిపోతుంది, వాడికి ఆనందం. ఆ దేహ బాధ పోయినా ఆనందం. ఆ దేహ వ్యామోహం లేదు కదా. అందువల్ల ఏం చేశాడు అంటే ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు సిద్ధపడ్డారో ఆయన నేరుగా యోగ సమాధికి వెళ్ళిపోయాడు. నీ ఇష్టం ఏమైనా దేహం చేసుకోండి. ఆ యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క మహనీయుని చూసేసరికి కాళికామాతకు వణుకు పుట్టి వచ్చి అందరు నరికేసేసింది. మహాభీకరంగా ఊగిపోతూ ఉంటే అప్పుడు జడభరతుడు యోగ సమాధి నుంచి లీగి చూస్తే ఎట్లా ఉంది అమ్మవారు? అచ్చట విప్రసూనుడు సంపగా వచ్చిన వారి ఎందు కరవాలమునందు కాలియందు అచ్యుత భావముంచి. మంచి పద్యం ఉంటుంది భాగవతంలో ఆ సన్నివేశంలో, సుగమే కాంటస్థం. అచ్యుత భావముంచి బ్రహ్మభావనతో ఉండిపోతాలని చెప్పని అంటారు. అది అవధూత స్థితిగా చెప్పుకొస్తారు. కాబట్టి అవధూత స్థాయిలో ఉన్నటువంటి వాడు వానికి ఏ కర్మలు లేవు. ఒక బ్రహ్మవేత్త స్థాయిలో ఉన్నటువంటి వాడికి కర్మలు ఉంటాయి. ఆ కర్మలు చేసినంత మాత్రంతో నలిప్యతే. ఏమన్నాడు? నా కర్మ లిప్యతే. ఆ కర్మలు వాడిని అంటవు. అది
కుర్వన్నేవేహ కర్మాని కుర్వన్ ఏవైహ కర్మాని ఇహ ఈ లోకంలో కర్మలను కుర్వన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, కుర్వన్ అంటే చేస్తూ ఉన్నప్పటికీ కూడా, జిజీవిషేతు శతం సమాహ 100 ఏళ్ల కాలం జీవింపగోరము. ఏవం ఈ ప్రకారముగా త్వయి నీ యందు నా అన్యత మరొకటి లేదు. అట్లా కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నరుని యందు ఆ కర్మలు అంటవు, అతని యందు ఈ కర్మలు అనేటువంటివి అంటే విధానంగా ఉండవు. బ్రహ్మజ్ఞానము లేకుండా ఉన్నటువంటి వాడు ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ సంబంధ ఫలితం వచ్చే తీరుతుంది. పుణ్యకర్మలు చేస్తే పుణ్యం వచ్చి అంటుకుంటుంది, పాపకర్మలు చేస్తే పాప సంబంధ దోషము వచ్చే తీరుతుంది. కర్మ చేశాక ఫలం రాకుండా అంటూ ఉండదు. గింజ పెట్టాక మొక్క రాకుండా ఉండదు. ఒక మట్టిలో గింజ పెట్టి నీరు పోయి మొలకొచ్చేస్తుంది. ఎట్లయితే ప్రతి గింజ మొలక కలిగి ఉన్నదో ప్రతి కర్మ ఫలితం కలిగి ఉన్నది. అది చిన్న కర్మ కావచ్చు, పెద్ద కర్మ కావచ్చు. ఏ కర్మ అయినా ఫలితాన్ని ఇచ్చేటువంటివిగానే ఉంటాయి, ఫలితం ఇవ్వకుండా ఉండవు. ఫలితం ఇవ్వకుండా ఉండవు. ఇప్పుడు బ్రహ్మదేవుడు 5 తలకాయలు, ఒక తలకాయ శివుడు కొట్టేసేసాడు. దాంతో ఏమైపోయింది? బ్రహ్మకు చతుర్ముఖ బ్రహ్మ అయిపోయాడు. మరి 5 తలకాయ ఏమైంది అంటే అది వచ్చి అతుక్కుపోయింది చేతికి, శివుని చేతికి అతుక్కుపోయి తలకాయ వచ్చి బ్రహ్మహత్య దోషం వచ్చింది. కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే అన్నాడు భర్తృహరి. కపాల వీరు రుద్రోయేణ కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే. అవి అతుక్కుపోయిన తలకాయ, బ్రహ్మహత్య దోషం వచ్చి దాంతో వైకుంఠానికి పోయాడు. అయ్యా శ్రీమన్నారాయణ, ఈ విధంగా బ్రహ్మ తలకాయ అతుక్కుపోయిందని చెప్పి అన్నాడు. ఓడబిగి పారేస్తూ ఉన్నా పోవటం లేదు, అతుక్కుపోయింది, ఏం చేయమంటావు అన్నాడు పరమశివుడు శ్రీమన్నారాయణుడితో. ఆయన ఏమన్నాడు? ఎవరు చేసిన దోషం వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్నా అన్న కదా, పెద్ద ఆయన కాబట్టి నేను తమ్ముడిని అన్న, తప్పదన్నా. మరి ఆ విధంగా మరి కపాల పాని పుటకై భిక్షాటనం చేస్తే పుర్రె ఎండిపోయి రాలిపోతే ఆ పుర్రె ఆయనకు భిక్షాపాత్రగా అని చెప్పని అంటారు. అలాగా పోగా 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 బదరైపోయిన తర్వాత బదరీలో ఆ తలకాయ ఊడి పడిందని, దాని బ్రహ్మ కపాలం అని మన వాళ్ళంతా పోయి ఆ బ్రహ్మ కపాలంలో బ్రహ్మ తలకాయల పిండం పెడితే మన పెద్దలకి శాశ్వతంగా పెట్టినట్లేక. ప్రతి సంవత్సరం పెట్టే పని ఉండదు కాలకిక. ఓసారి పెట్టామంటే బ్రహ్మ కపాలంలో అయిపోయింది ఇక. అది ఇక మళ్ళీ అడగరు వచ్చి తను పై వాళ్ళేక, ఎవరే పెట్టలేదు ఎవరా అని చెప్పి అడగరు. ఇక పెట్టాను నాన్న బ్రహ్మ కపాలంలో వచ్చి కావాలంటే. అందువల్ల కర్మకు ఫలం లేకుండా ఉండదు అన్నాడు. అయితే బ్రహ్మజ్ఞాని విషయము ఆయన్ని అంటదు. నలిప్యతే కర్మ నలిప్యతే, బ్రహ్మజ్ఞానిని అంటదు. బ్రహ్మజ్ఞానం లేకుండా ఉన్నవాడిని మాత్రం అంటుతుంది. జీవుడుగా ఉన్నంత వరకు అది చేరుతుంది అని అర్థం. బ్రహ్మం అయిన తర్వాత బ్రహ్మమును అంటదు. బ్రహ్మము దేన్ని అంటదుగా, బ్రహ్మమును దేది కూడా అంటే అవకాశం లేదు. ఓం